ఆర్ఎస్ఎస్ 100ేళ్ల పండుగను పురస్కరించుకుని వాడవాడల హిందూ సమ్మేళనాన్ని నిర్వహించి ఇంటి లోపల కులం ఇంటి బయట మనమంతా హిందువులమనే నినాదంతో హిందువులను ఐక్యం చేస్తున్నట్లు వీరభద్రరాజు పేర్కొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ సాంబమూర్తి నగర్, రేచలపేట బర్మా కాలనీ, జ్యోతుల కాలనీ, బస్తీభాగ్ 3, రేచలపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబ్ బొమ్మ సెంటర్, గౌతమి నగర్లో హిందూ బంధు ఏడిది కృష్ణ ఆధ్వర్యంలో రిటైర్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుడిపూడి సత్యనారాయణ వారి అధ్యక్షతన హిందూ సమ్మేళనం, కోలాటం, తీన్మార్, డప్పు కళాకారులు, శ్రీ తుంబుర నాదంతో ఘనంగా జరిగింది. ఆత్మీయ హైందవ సోదరీమణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూ ధర్మం, హిందూ సంస్కృతి మరియు హిందూ సమాజం. అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని విశ్వగురుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 1925లో ప్రారంభించబడింది. సంఘం ప్రయాణంలో 100 సంవత్సరాల నిరంతర కృషిని మన సఫల కార్యక్రమాన్ని ఒకసారి సింహావకణం చేసుకుంటూ భవిష్యత్తు సాధన మార్గం దర్శిస్తూ ఈ మహత్కార్యంలో హిందూ బంధువులందరి భాగస్వామ్యాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడమైనదని, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, హిందువులుగా జీవితం, హిందువులుగా గర్విద్దాం అనే నినాదంతో ఇప్పుడున్న ఈ తరం పిల్లలకు సాంస్కృతిక సాంప్రదాయాలు తెలియపరిచే విధంగా, ముఖ్యంగా మాతృమూర్తులు ఈ తరం మహిళలకు, చిన్నాళ్ళకి ఇంటి ముంగటి సంక్రాంతి, భోగి పండుగ సమయాన ఇంటి ముంగటి సాంప్రదాయ ముగ్గులతో గొబ్బెమ్మలతో అలరించే విధంగా తీర్చిదిద్దాలని ఈ హిందూ సమ్మేళనంలో వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విభాగ్ కార్యవాహ గెజిటెడ్ హెడ్ మాస్టర్ ముఖ్య వక్త వీరభద్రరాజు ముఖ్య అతిథిగాను, మాల మహానాడు నాయకులు ధనరాశి శ్యాంబాబు ప్రత్యేక అతిథిగాను, కాకినాడ సిటీ డప్పు కళాకారుల అధ్యక్షుడు నూర్కుర్తి వకీర్స్ విశిష్ట అతిథిగాను, రాష్ట్ర సేవిక్ సమితి విభాగ్ ప్రముఖ రేవతి తదితర హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దమ్మ, పెద్దమంది ఉండేవారు కాబట్టి అప్పుడు చెప్పేవారు, వినేవాళ్ళు, స్కూల్లో చెప్పేవారు. ఇప్పుడు అది లేదు. ఇందాక రేవతి గారు చెప్పినట్టుగా అంత టెక్నాలజీ వచ్చేసింది. ఈవేళ రామాయణ భారతాలు ఈవేళ మన పిల్లలకి అందట్లేదు. ఎందుకు చెప్తానంటే అనుభవం నాకు. స్కూల్లో పిల్లలకి 10th క్లాస్ పిల్లలకు కూడా మంచి బాగా చదివే పిల్లలను కూడా ఎప్పుడైనా సరదాగా నేను వెళ్ళినప్పుడు, క్లాస్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, అమ్మాయిలు మీకు రామాయణం తెలుసా అంటే ఎవరంటే తెలుసు మాస్టర్ అంటారు. అందులో ఎవరైనా పేర్లు చెప్పమంటాను. అందులో మంచి బాగా చురుకైన పిల్లలు అంటారు అనమాట. రామాయణంలోనండి రాముడండి, భీముడండి అంటారు పెట్టుకోవాలి. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారండి. కారణం ఏంటి? ఇంట్లో చెప్పడానికి అమ్మమ్మ ఎక్కడుంది, నాన్నమ్మ ఎక్కడ, తాతయ్య ఎక్కడ ఉన్నారు, లేరు కదా. అమ్మ ఉద్యోగం, నాన్న ఉద్యోగం, చిరకారు వేసిపోతారు. కాబట్టి పిల్లలు అయిపోయారు. ఇవాళ గుర్తుంచుకోండి, బీజము లేత వయసులో పడాలి. మొక్క ఏమంగనిది, నాణ్యమంగదు.